నా చిన్నతనంలో సమ్మర్ వస్తే చాలు ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినంగానే అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో వెళ్ళి ₹1 తెచ్చుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేవాళ్ళము. కానీ ఇప్పుడు నా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే ఇంట్లోనే చేసి పెట్టుకుంటున్నాను. మీరు కూడా నాలాగే ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే సింపుల్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక ½ లీటర్ పాలతోటి ఇంటిల్ 10 హ్యాపీగా తినేయచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జీడిపప్పు, బాదం, పిస్తా, యాలకులు వేసుకొని ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక ½ లీటర్ పాలు, ఫుల్ ఫ్యాట్ మిల్క్, చిక్కటి పాలు తీసుకొని కాగబెట్టుకోవాలి. ఇవి కాగేలోపు ఇంకో పక్క ఒక గిన్నెలోకి కాచి చల్లార్చిన పాలు తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత విస్కర్ తోటి ఇలా కలుపుకుంటూ మీగడ కూడా పాలలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 స్పూన్స్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మంటని లోలో పెట్టుకొని మిక్సీకి వేసుకున్నటువంటి బాదం పొడి అలాగే కస్టర్డ్ పాలు కూడా వేసుకొని ఒక 4 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే ఉండలు కడుతుంది. 4 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకుంటూనే చల్లార్చుకోవాలి, లేదంటే మీగడ కట్టేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ కానీ లేదంటే నార్మల్ టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో ఇదంతా పోసుకొని పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఇలా రబ్బర్ వేసుకోండి. తర్వాత చాక్ తోటి హోల్స్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 అవర్స్ ఉంచుకున్నారంటే కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఒక 5 అవర్స్ తర్వాత చేతితోటి ఇలా రబ్ చేసి తీసేస్తే ఈజీగా రిమూవ్ అవుతాయి. చూడండి చాలా ఈజీ, ఇంటిల్ 10 హ్యాపీగా తినేయచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.